హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కేపీ ప్రాపర్టీస్ పొదలకూరు అండి. సో ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ హౌస్ G+1 హౌస్ అండి. ఈ హౌస్ ఎక్కడుందంటే పొదలకూరు నుండి సంగం వెళ్ళే రూట్లో ఒక లేఅవుట్లో వస్తుందండి ఈ హౌస్ అనేది. ఒకసారి హౌస్ అనేది ఎలా ఉందో చూద్దామండి. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే 16 అంకణాల స్థలంలో కట్టినటువంటి హౌస్ అండి. 32 అంకణాల కన్స్ట్రక్షన్ అనేది జరిగిందండి. అయితే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్లో కట్టినటువంటి హౌస్ అండి. సో నార్త్ వైపుకి ఈస్ట్ వైపుకి కార్నర్ బిట్ అనమాట. సో G+1 హౌస్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్ టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK హౌస్ అండి. సేమ్ కింద ఎలా ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్లో పైన కూడా యాజ్ యూజువల్గానే అలానే ఉంటుందండి హౌస్ కన్స్ట్రక్షన్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజ గది అండి. సో మనం హాల్ చూసాము, పూజ గది చూసాము. ఇప్పుడు మనం చూస్తున్నది కిచెన్ ఏరియా అండి. సో వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఓనర్స్ ఉంటున్నారండి. సో పైన ఉన్నటువంటి హౌస్ కూడా ఒక 1 or 2 వీక్స్లో కంప్లీట్ చేసి ఇస్తారండి. ఒకసారి బెడ్రూమ్ అనేది ఎలా ఉందో చూద్దామండి. సో రైట్ సైడ్ ఒక బెడ్రూమ్, అలాగే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ అనేది ఉంది. ఈ హౌస్ లేఅవుట్లో కట్టినటువంటి హౌస్ అండి. సో మీకు 70 to 80% వరకు లోన్ అనేది కూడా వస్తుందండి. ఇక కాస్ట్ విషయానికి వస్తే 55 lakhs చెప్తున్నారండి. లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు ఈ హౌస్ని విజిట్ చేయాలన్నా బై చేయాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మరొక బెడ్రూమ్ అనేది ఎలా ఉందో చూద్దామండి. సో మీ దగ్గర కూడా ఇటువంటి ప్రాపర్టీస్ కనుక ఉన్నట్లయితే, మీరు సేల్ చేయాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేము సేల్ చేసి పెడతాము. సో ఇప్పుడు 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. అలాగే బయట ఒక కామన్ వాష్రూమ్ ఉందండి. ఇప్పుడు ఒకసారి మనం బయటకెళ్ళి పైకెళ్ళి హౌస్ అనేది పైన ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. సో మనం ఇప్పుడు పైన ఉన్నటువంటి హౌస్కి వచ్చామండి. సో ఈ హౌస్ కూడా ఎలా ఉంటుంది అంటే మనం కింద చూసాం కదండి, సేమ్ అలానే ఉంటుందన్నమాట. సో ఒకసారి మళ్ళీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 16 అంకణాల స్థలంలో కట్టినటువంటి G+1 హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. పొదలకూరు నుండి సంగం వెళ్ళే రూట్లో ఒక లేఅవుట్లో ఉంటుందండి. 1 or 2 వీక్స్లో ఇప్పుడు మీరు చూసినటువంటి హౌస్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. ఈ విషయానికి వస్తే 55 lakhs చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ హౌస్ని మీరు విజిట్ చేయాలన్నా బై చేయాలన్నా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ ఈ హౌస్ని మీరు రెంట్కి ఇవ్వాలి అనుకున్నట్లయితే మంత్లీ 10,000 రెంట్ వీళ్ళే ఇస్తారండి. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.